అమ్మా నమస్తే. మీ పేరమ్మా? పితాని పద్మమ్మ. అమ్మా ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఏంటమ్మా మరి ఈ రోజున ఎలా ఉంది? 20 సంవత్సరాలు 20 నెలలు అవుతా ఉందా మరి పరిపాలన మొదలుపెట్టి? ఇటు పక్కన లోకేష్ గారు ఏదైతే స్కూల్స్ పరంగా కానీ, చదువుకున్న యువత పరంగా కానీ ఏంటి ఎలా చూస్తున్నారు పనితీరు? ఆయన పనితీరు ఎలా ఉంది అసలు? ఆయన పనితీరు స్కూల్ డెవలప్ చేయటం కానీ, స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ స్టాండర్డ్ కానీ వాటిని డెవలప్ చేయటం కానీ, ఆడపిల్లలకి టాయిలెట్స్ కానీ కట్టించడం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందయ్యా. స్కూల్స్ని డెవలప్ చేయటం, అది కూడా ప్రైవేట్ స్కూల్స్కి పరంగా వాటితో సమానంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయటం అనేటటువంటిది చాలా బాగుంది. అలాగే స్టడీ కూడా పెంచారు. స్టడీ కూడా చాలా బాగా చెప్తున్నారంట. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు. ప్రతిదీ క్రమశిక్షణతో బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళు. అంటే ఓ పక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు ఏమీ చేయట్లేదు. అసలు గతంలో నాడు నేడు ద్వారా మేమే చాలా డెవలప్మెంట్ చేసాము, కానీ లోకేష్ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారమ్మా? ఆ మాట తప్పమ్మా. నాడు నేడులో వాళ్ళు చేశారేమో కానీ అంతకు మించే చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ గారు. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళను వెళ్ళి చూసినట్లయితే అసలు వాళ్ళు ఆడుకునే ప్లే గ్రౌండ్స్ కానీ దేనికి స్థలం ఉండేది కదా. పిల్లలు ఆడుకోవాలన్నా ఆటంగా ఒక చదివే కాదు కదా, వాళ్ళకి సాయంత్రం అయిందంటే ఒక ఆట విడుపుతనం కూడా కావాలి కదా. ఆటకి పాటకి ప్లే గ్రౌండ్లకు కానీ వాళ్ళు ఆడపిల్లలు యూజ్ చేసుకునే టాయిలెట్స్ కానీ, అలాగే స్టడీ రూమ్లు కానీ, ల్యాబొరేటరీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ లోకేష్ బాబు వచ్చిన తర్వాత ఐటీ మంత్రి చాలా, విద్యాశాఖ మంత్రి అతను చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు స్కూల్స్ అనేటటువంటిది. అలాగే నేను విన్నది కూడా ఈ 13 సంవత్సరాలలోపు పిల్లలకి సోషల్ మీడియాకి అవాయిడ్ చేద్దాం, దూరంగా ఉంచుదాం అన్న ఆలోచన చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారు బాబు మీరు. ఎందుకంటే లోకేష్ బాబు మీరు మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా ఉండటం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగిపోతుంది మా ఆలోచన. ఎందుకంటే మన తల్లులుగా మేము పడేటటువంటి పిల్లలు వాళ్ళు వీక్నెస్ అవుతున్నారు. పిల్లలు మైండ్ కూడా ఆ మెదడు దెబ్బతింటాం, మెదడు అదే పనిగా ఈ ఆటలు అవి ఈ ఫౌజీలు గేమ్స్ చెత్త చెదారాలన్నీ ఆడతా వీటి వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది కాక వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. అది ఒకటి అనుకుంటే ఈ గంజాయికి ఈ చెడు అలవాట్లకి వీటికి కూడా బానిస అయిపోతున్నారు బాబు. అందువల్ల మీరు దీన్ని కనుక ఇదే బిల్లు సవరణ చేసినట్లయితే చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్టు. దేశంలోనే మొట్టమొదటి మినిస్టర్గా మీరు అలా పేరు పొందిపోతారయ్యా, పేరు ఉండిపోద్ది మీ పేరు మాత్రం. ఈ నిర్ణయం మాత్రం చాలా త్వరగా తీసుకున్నట్లయితే ఈ చిన్న పిల్లలు ఈ 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలందరూ కూడా చాలా బాగుపడతారని మేము పేరెంట్స్ అనుకుంటున్నాం. అంటే గతంలో ఏదైతే మీరు అన్నట్లుగా చదువుకున్న పిల్లల పనితీరు అంటే వాళ్ళు ఎలా ఉండేదమ్మా గతంలో? పిల్లలు చదువుతున్నారంటే చదువుతారయ్యా, చదువుతారు. ఫోన్లకు అలవాటు పడిపోయి ఈ ఫోన్లు ఎంతసేపు చదవరంటే ఈ ఫోన్లు ఫౌజీ గేమ్లు అంటున్నారు, ఆటలు అంటారు, పాటలు అంటారు. ఆ ఫోనుల్లోనే ఆటలు, బయటికి వెళ్ళి ఆట విడుపుతాను ఆటలు మర్చిపోయారు ఎప్పుడు. ఇదివరకటి రోజుల్లో మా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట ఆటలకి పాటలకి పిల్లలు ఆటంగా బయట ప్లే గ్రౌండ్లో ఆడుకోవటం, ఆడుకోవడం, క్రికెట్లని ఏ ఆటలు ఉండేవి, చిన్న ఆటలు, కో ఆటలను, కోతి కొమ్మచ్చులను అయ్యాను ఏ ఆటలు. అసలు ఇప్పుడు ఏ ఆట లేదు, ఇల్లు కదలరు, కూర్చొని ఫోన్లు సోషల్ మీడియా, ఆ ఫోన్లు చూసుకోవటం. ఆ ఫోన్లోనే మంచి నేర్చుకుంటే తక్కువైపోయింది, చెడు నేర్చుకోవడం ఎక్కువైపోయింది వీటిలో. వాటి వల్ల పాడైపోవటం మాత్రం బాగాలేదమ్మా. మాకు పిల్లలు పాడైపోవటం మాత్రం బాగాలేదు. అందుకని ఈ నిర్ణయం మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నారని మేము 2 రోజుల 3 పేపర్లో చూస్తున్నాము. ఆ నిర్ణయం వల్ల చాలామంది పిల్లలు బాగుపడతారని నేను అనుకుంటున్నాను. అంటే గతంలో ఏంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మేము చదువుకున్న వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ కావాలో ఆ విధంగా చేసాము, జాబ్స్ కల్పించాము యువత పరంగా అని చెప్పి అంటా ఉన్నారు. మరి యువత పరంగా జాబ్స్ ఎవరికి కల్పించారా? ఒక ఉద్యోగం ఇచ్చారా? 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం చూపించారా? ఏది సచివాలయం పోస్టులు 5,000 రూపాయలు ఇచ్చి డిగ్రీలు, ఎంఏలు, ఎంబీఏలు చేసిన పిల్లల్ని 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్లుగా చేయటం అదే ఉద్యోగం వాళ్ళకి. 5,000 రూపాయలతో మనిషి బ్రతికిపోతాడా? 5,000 రూపాయలతో కుటుంబం గడిచిపోద్దా? జీవితం గడిచిపోద్దా? ఇల్లు గడిచిపోద్దా? పిల్లల్ని పోషించుకుంటాడా? 5,000 రూపాయలు ఇచ్చి ఇవే ఉద్యోగాలు చూపించామని అంటున్నారు. ఇవేనా ఉద్యోగాలు? ఏం ఉద్యోగాలు అయ్యా? రేపొద్దున ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న డిఎస్సి ఓపెన్ చేసి, పోయిన సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేశారు, ఈ సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తానంటున్నారు. మళ్ళీ అలాగే 1,00,000 ఉద్యోగాలు కూడా రేపటికి తయారు చేసి యువత అందరినీ కూడా అభివృద్ధి చెందేలాగా యువత అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని మాటిస్తున్నారు. ఉద్యోగాలు చూపిస్తున్నారు కూడా వీళ్ళు. ఫలానా మన ఎక్కడెక్కడో కంపెనీలు తీసుకొచ్చి పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ కంపెనీల వల్ల యువత అంతా రేపొద్దున ఉద్యోగాలు మన రాష్ట్రంలో మనం ఇక్కడే చదువుకోవాలి, మన పిల్లలు ఇక్కడే చదువుకోవాలి. ఎక్కడెక్కడో దేశాలు బట్టి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా మన రాష్ట్రంలో మనకే కంపెనీలు వచ్చినాయి అనుకోండి, మంచి కంపెనీలు. ఈ పిల్లలందరూ ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని ఇక్కడే తల్లిదండ్రులని పిల్లల్ని పోషించుకోగలుగుతారు కదా. భార్య ఇక్కడ, భర్త అక్కడ, తల్లి ఇక్కడ, తండ్రి ఇక్కడ అన్న తండ్రి తల్లిదండ్రులు
తల్లిదండ్రులు ఎక్కడో వదిలిపెట్టి ఎక్కడో ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి. అందరూ ఇక్కడే ఉండి ఇక్కడ కుటుంబం అంతా కూడా ఒక దగ్గర ఉండి ఉద్యోగాలు చేసుకొని దీన్ని సంతోషంగా ఉండగలుగుతారు కదా మనకంటూ ఉద్యోగాలు వస్తే. గురుగారు నమస్తే, మీ పేరండి? నా పేరు పాములపాటి వెంకటేశ్వర్లు, సార్ ఏం చేస్తారు? ఏపీఎస్ఆర్టీ రిటైర్డ్ ఎంప్లాయీ. సరే అండి, మరి ఈ రోజున నారా లోకేష్ గారు ఏదైతే 13 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియా అవాయిడ్ చేయాలి, ఫోన్ వాడకూడదని చెప్పి ఒక తీసుకొస్తా ఉన్నారు. మరి అండి దానివల్ల ఉపయోగం ఏంటంటారు అసలు? చాలా చరిత్రాత్మకమైన నిర్ణయం. ఈ సోషల్ మీడియా ఎంత మంచిదో అంత చెడ్డది. 13 సంవత్సరాల వాళ్ళకేమో అంత అవసరమేం లేదు. ఆఫ్టర్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పుడు అవసరం అవుద్దేమో, కానీ అప్పుడు దాకా దాదాపు 17-18 సంవత్సరాల వరకు 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు పెట్టమని నా ఉద్దేశం. అయినా కానీ ఈ యొక్క పథకం తీసుకొచ్చిన 13 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి ఇళ్లలో తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రుల అవేర్నెస్ పెంచుకొని తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వకుండా సోషల్ మీడియా చూడకుండా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఒకవేళ 13 సంవత్సరాల పిల్లలు ఒకవేళ ఫోన్ వాడి సోషల్ మీడియా కానీ ఎడిక్ట్ అయితే ఏ విధంగా నష్టం వాటిల్లుద్ది అనుకోవచ్చు అసలు? చాలా దారుణంగా ఉంటుందండి. ఏమి లేదు, ఒక అమ్మాయి నిన్న ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్పి విశాఖపట్నంలో బయలుదేరిన అమ్మాయి కావాలి బస్ స్టాండ్కి వచ్చేసరికి కనుక్కొని వాళ్ళ తల్లిదండ్రులకు గొప్ప చెప్పడం జరిపింది. 13వ సంవత్సరం 14వ సంవత్సరం అమ్మాయికి ఇంటర్ కూడా చదవాలి, 10th క్లాస్లో ఉన్నట్టు ఉన్నది అమ్మాయి. చాలా దుర్మార్గమైన విషయం. 13 సంవత్సరాలు ఏం తెలుసు, పెళ్ళిళ్ళు కావాలంటున్నట్టే. పిల్లల యొక్క మనస్తత్వం చాలా దారుణంగా తయారైంది. దాన్ని మాత్రం కంట్రోల్లో పెట్టకపోతే సమాజం అంతా ఈరోజు ఏదైతే గంజాయికి అలవాటు పడి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుండో దీన్ని మనం ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క గంజాయిని, ఈ యొక్క సోషల్ మీడియాని, ఇప్పుడు చూడండి సోషల్ మీడియా చేసిన దుర్మార్గ పనికి ఆ బిఆర్ నాయుడు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తిని ఎంత బజార్లోకి లాగి 70 సంవత్సరాల దాకా ఉంటుంది ఆయన వయసు. ఈరోజు ఆయన్ను బజార్లోకి లాగి ఆయన ఒక షేటర్ లాగా తయారు చేయడానికి సోషల్ మీడియా చేసిన వ్యవహారం నిజంగా అది చాలా ఖండించదగ్గ విషయం. దేనికి సంబంధం లేని విషయం లేకుండా అభివృద్ధి విషయంలో ఏదన్నా పాటుపడండి. తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద కక్షతో దుర్మార్గంతో ఆ భగవద్గీతను ప్రచురించినారు, మీరు అటెల్లో డబ్బులు దోసుకున్నారనే ఉద్దేశంతో మీరు ఆయన మీద కక్ష కట్టి ఈరోజు ఆయన్ను ఒక సుడిగుండంలోకి లాగి ఏదో చేయాలంటే ఆయన ఏమో అలాంటి వ్యక్తి కాదనుకో, మనకు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి మనం ఏదైతే సోషల్ మీడియానే బేపత్సంగా, అంటే ఏ విషయం పెట్టినా సరే బేపత్సంగా ట్రోల్ అయిన పరిస్థితి. మరి ఈ రోజున 13 సంవత్సరాల పిల్లల విషయంలో కానీ లేదా చదువుకున్న పిల్లల విషయంలో కానీ ఏంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మీ అభిప్రాయం ఏంటి అసలు? చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలండి. 13 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో మీకు ఏది దోస్తే అది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఆ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకుంటుండ్రు, చాలా నీచమైన కార్యక్రమాలకు వాడుకుంటుండ్రు. ఎప్పుడు ఆ బ్లూ ఫిల్ములు చూడటానికి అవి చూడను ఈ చూడను మనసు సైడ్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ ఒక సైడ్, అది ఒకటి. ఎడ్యుకేషన్ అనేది పట్టించుకోకుండా విపరీతమైన టార్చరు జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 13 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకు కూడా ఇది చరిత్రలో నిలబడిపోతారు. లోకేష్ బాబు గారు మాత్రం ఇది కానీ కరెక్ట్గా అమలు జరిగితే కరెక్ట్గా అమలు చేయాలని చెప్పి మాలాంటి సీనియర్ సిటిజన్లు అంతా కోరుకుంటున్నాం. అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతుండ్రు. ఏ బస్సులో ఎక్కినా కూడా ఎక్కడున్నా కూడా బజార్లో ఆ క్రికెట్ ఆడి అసలు ఆరోగ్యం పాడు చేసుకుంటున్న మెయిన్ అది చాలా ఇబ్బందికరమైన విషయం. మీకు ఎంత వయసు ఉంటుంది సార్? నాకు 63 సంవత్సరాలు ఉంటుంది. మీ 63 సంవత్సరాల అనుభవంలో గతంలో ఎప్పుడన్నా ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడన్నా చూసారంటే ఒక నాయకుడు సోషల్ మీడియాని ఇలాంటి చిన్నపిల్లలకి అలవాటు చేయకూడదు అని చెప్పి ఎప్పుడన్నా చూసారా సార్ మీరు? ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఆయనకు అన్ని రకాల అవగాహన ఉంది. దాదాపు ఆయనకు 45-46 సంవత్సరాలు ఉంటాయేమో వయసు లోకేష్ బాబుకు. దాదాపు నరేంద్ర మోడీ చేతనే శభాష్ అనిపించుకున్న వ్యక్తి, ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్లో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. శభాష్ అని అంటే అది చాలా ఆయన గర్వకారణానికి ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మంచి నిర్ణయం తీసుకున్నందుకు నేనైతే రాత్రి నుంచి మనసులో అనుకుంటున్నాను. చాలామంది ఇందాక కూడా టీ కోట్ల దగ్గర చర్చ జరిగినప్పుడు దాని మీద చర్చ జరిగింది. లోకేష్ బాబు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. చిన్న వయసు అయినా కూడా మంచి అభిప్రాయంతో
ఈ యొక్క చర్య తీసుకున్నాడు. పిల్లలు అసలు ఇళ్లలో చెప్పిన మాట, తల్లిదండ్రులు చెప్పిన మాటే వింటాం ఆ పిల్లలు. ఆడున్నప్పుడే వీళ్ళు ఆ టీవీలు చూసి ఆ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే అటు తయారైనరా ఏందా అనిపిస్తుంది ఆ విషయం మాత్రం. ఆ విధంగా అది సోషల్ మీడియాని పిల్లలకు అందకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాము. చాలా రాబోయే రోజుల్లో చాలా పగడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నామండి.